హలో, డాక్టర్ మధురం స్పీకింగ్. హలో డాక్టరు, నేను మీ పేషెంట్నే. పేరు చెప్పండి. పేరా? నేను సార్ బెండకాయ భద్రాన్నే. భద్రం, నువ్వా? చెప్పు. కడుపు బాగా నొప్పి పెడుతుంది డాక్టరు. అవునా? నేను రాసిచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నా. ఎన్నింటికి వేసుకున్నావు? పొద్దున్నే 6ంటికి వేసుకున్నా. 6 o'clock? నేను 9 o'clock వేసుకోమన్నా కదా, నువ్వు 6 o'clock ఎందుకు వేసుకున్నావు? అదే మన మోడీ గారు మన పాకిస్తాన్ వాళ్ళకి, నేను బ్లాక్ మనీ వాళ్ళకి సర్జికల్ స్ట్రైక్ చేసి సర్ప్రైజ్ ఇచ్చిందా, అట్నే నేను కూడా బ్యాక్టీరియాకు సర్ప్రైజ్ ఇచ్చామని చెప్పి పొద్దున్నే 6ంటికి వేసుకున్నా. ఒకటి 2 3 అమ్మయ్య 300 ఉన్నాయి, రేపటికి చాలే. హలో భార్గవ్, చెప్పరా. అరే, నేను చాలా సన్నంగా ఉన్నానని డాక్టర్ని కలిశాను రా. డాక్టర్ రోజు 3 times తినమన్నాడు రా. అవునా? మరి ఇప్పుడు ఎలా ఉన్నావు? బాడీలో ఏమైనా చేంజ్ వచ్చిందా? ఇంకా వీక్ అయిపోయాను రా. ఇంకా వీక్ అయిపోయావా? అసలు ఏం తింటున్నావు? రోజు తింటున్నారా? అదే, రోజు ఏం తింటున్నావు? అదేరా, డాక్టర్ రోజు 3 times తినమన్నాడా, అందుకే రోజు 3 times తింటున్నా. అదేరా, రోజు 3 times ఏం తింటున్నావు? రోజురా, రోజు బయట మొక్కలు కొంటాయే, నువ్వు మొన్న ఖరీదానికి ఇస్తే కొట్టిందిగా ఆ రోజు. మంచి న్యూస్లే లేవు. చాయవా ఏది బాలేదు. ప్రకటన లేవనుండేమో చూచాం. కొన్ని 100 సంవత్సరాల ముందు కనిపెట్టిన అద్భుతము. ఇది ధరించిన వారు ఇతరులని తాము చూడగలరు, కానీ ఇతరులకి తాము కనపడరు. ఆలోచించిన ఆశాభంగం. కేవలం 5,000 మాత్రమేనా? ఒరిని, ఇదేదో బాగుండదా? ఇలా నెంబరే అండదబ్బా. హలో హలో, చెప్పండి. ఆ పేపర్లో ప్రకటన చూసి కాల్ చేస్తాండము, ఆర్డర్ తీసుకోండి. సార్, అడ్రస్ చెప్పండి. 1 నిమిషం. ఎవరు రెడీ ఇట్టున్నాడు? ఏం కాదు బే. హాయ్ సార్, ఆర్డర్ పెట్టారు కదా. వచ్చిందా? ఎంత 5,000 కదూ? 1 నిమిషం ఉండి వచ్చాడా. నేను నీకు కనిపించండనా? లేదండి. కను నాకు కనిపించండి మ్యా. బో, ఇదేదో బలుండదే. ఏమండి, 1 నిమిషం. ఏంది మ్యా? ఒకసారి లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకుంటారా? ఏంటికి మ్యా? రేపు తెల్లవారుగానే డాక్టర్ మీరు చనిపోతారని చెప్పారండి. నాకు చాలా బాధగా ఉంది. ఊరుకోవే రంగి, దేవుడు మన లైఫ్ ఎలాగ రైటింగ్స్ అయితే అలాగే హ్యాపీనింగ్స్ కదా. అందుకే ఈరోజు ఫుల్ నైట్ మనం ఓన్లీ టాకింగ్సే. అంత గట్టిగా ఏడ్చి నన్ను ఏడిపించికే నాకు ఏడుపు వచ్చింది. సరేనండి, నేను ఏడవను. ఈరోజు నైట్ అంతా మనం మాట్లాడుకుందాం, సరేనా? థ్యాంక్స్, మాట్లాడుకుందాం అయితే. అదే మొన్న మనం నీకెంత ఉంటే నాకెంత ఉండాలని సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం 3 సార్లు టికెట్ దొరుకుంటే ఎంత బాగున్నా కదా. ఎంత మంచి సినిమా మిస్ అయిపోయాం మనం. ఒకవేళ వస్తే రంగి, ఇందాకే ఫుల్ నైట్ స్టాకింగ్స్ అంటే అన్నావు కదే. మీకేంటండి, ఎలాగో పొద్దున్నే మీరు లేవలేరు, నేనే లేచి అన్ని పనులు చేసుకోవాలి. దానికి తోడు మీరు పోయాక అందరూ వస్తారు, మరప్పుడు ఏడవడానికి ఎనర్జీ కావాలి కదా. బాగా ఆకలేసేస్తుంది. ఊరే బావా, ఏంటిదిరా? లోపల తాళం పడిపోయిందిరా. ఓలమ్మ, మనకి భూకం వచ్చేస్తుంది. మరి లోపల ఎవడన్నా డేటి? లోపల సనీలని డాన్స్ వేస్తుంది. మరి నీ ఎవరు లేరు బావా. మరి దానికి ఎందుకంటే టెన్షన్ అయిపోతున్నాము? లోపల ఎవరు లేరు కదా, తాళం ఎవరు తెత్తరు వచ్చి.
అల్లుడిప్పుడు వస్తాడని ఎత్త ఎదురు చూస్తుంటే అత్తేముండిందని అల్లుడు ఎదురు చూశాడు. అల్లుడిప్పుడు వస్తాడని ఎత్త ఎదురు చూస్తుంటే అల్లుడేముండిందని ఎత్త ఎదురు చూస్తుంటే అల్లుడిప్పుడు వచ్చా చెమట పడుతుంటే ఫ్యాన్ వేసుకోవేట్రా. అలాగే అత్తేముండిందని అల్లుడు ఎదురు చూస్తుంటే అల్లుడిప్పుడు వచ్చాడు. ఒరాయ్ అవుడు నీకు ఫ్యాన్ ఏమన్నాడు? కొత్త గోబ్ సెట్ని అయిపోద్ది. కళ్ళు కార్డరేటర్లు పెట్టి వేటి ఫ్యాన్ అయితే ఏటవుద్దిరా? ఏటైందంట వేట్రా ఎరిన ఎర్రబస్సు సెట్ సల్లారిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇదిగో ఐరన్ బాక్స్ కూడా సల్లారిపోద్ది. అరే మొన్న ఏం చెప్పారు నువ్వు? ఏం చెప్పా? లాస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ ఎవ్రీ సండే రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. అవును చెప్పినా. మరి ఎక్కడ రిలీజ్ అయింది పేపర్స్? మీ ప్రాబ్లం అదే. కూల్ మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. మీకు కూడా సేమ్ ఫ్రస్ట్రేషన్ ఉంది కదా. ఒక్క నిమిషమే. లాల్స్ 3rd ఎపిసోడ్ సండే రిలీజ్ అవ్వాల్సింది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల థర్స్డే రిలీజ్ అయిందండి. సో ఇప్పటి నుంచి ఫన్ బకెట్ ఎలాగైతే ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుందో లాల్స్ కూడా ప్రతి ఎపిసోడ్ రెగ్యులర్గా ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. పక్కానా? ఫిక్సా? షూరా? నిజమేనా? నమ్మచ్చా? పక్కా, షూర్, నిజమే, నమ్మచ్చు, ఇది ఫిక్స్. చెప్పడం మర్చిపోయాను. లాల్స్ 3rd ఎపిసోడ్ మొన్న ఈ గురువారం ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి. మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి చూడండి. ఫన్ బకెట్ ద్వారా మీ అందరితో కలిసే అవకాశం దొరికిందనమాట. జనరల్లీ మీ అందరితో కలిసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని మీ అందరం వెయిట్ చేస్తున్నాం. అదే నేను కానీ, రాజేష్ అన్న కానీ, మహేష్ కానీ, భరత్ కానీ, భార్గవ్ కానీ, ఝాన్సీ కానీ, ఎవరైనా మీ అందరం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. మీ అందరితో ఎప్పుడు కలిసే అవకాశం వస్తుంది అని. సో అలాంటి మార్గం, అలాంటి ఒక ప్లాట్ఫామ్ చూపించింది తెలుగు వన్. సో అదే ఫన్ బకెట్ అనమాట. ఫన్ బకెట్ ముందు మా లైఫ్స్ ఏంటంటే అక్కడ తిరుగుతూ చేస్తూ ఎక్కడ ఒక అవకాశం దొరుకుతుందా అని చాలా స్ట్రగ్లింగ్ అనమాట. అసలు బేసికలీ నేను ఒక యాంకర్, టీవీ యాంకర్ అనమాట. సో నేను యాంకరింగ్ చేస్తుండేవాడిని. అసలు నాలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను కూడా యాక్టింగ్ చేయగలను అని నాకైతే తెలియదు. అలాంటి నాలో ఉన్న ఆ టాలెంట్ని గుర్తించాడు హర్ష అన్న. మీ అందరికీ తెలిసిన జోక్సే, మీ అందరూ ఎక్కడో చదివిన జోక్సే. కానీ ఆ జోక్స్ని ఇలాగా తీసి మీ అందరి ముందు రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది హర్షకి. సో దానికి మేమందరం ఒక టీమ్గా ఏర్పడి మీ అందరిని అలరించడానికి మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా ఏంటంటే మీ అందరూ దాన్ని చూసి ఆనందించి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏంటంటే ఎప్పుడైతే థర్స్డే వస్తుందా అని మేము ఫస్ట్ వెయిట్ చేస్తూ కూర్చుంటాం అనమాట. ఎప్పుడు థర్స్డే వస్తుంది, మీ అందరం వెళ్ళిపోతాం, షూట్కి వెళ్తామని. ఎందుకంటే షూట్ అనేది మాకు షూట్లా కాదు, ఒక పండగలా అనమాట. మేము అందరం కలిసాం అనుకోండి, కూర్చున్నాం, ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకుంటాం. హర్ష అని వచ్చి చెప్తాడు అనమాట, ఇది స్క్రిప్ట్, ఇది ఇలా చెప్పగానే వెంటనే మీ అందరం కూర్చుని ఈ డైలాగ్ ఇలా చేస్తే బాగుంటుంది, ఆ డైలాగ్ ఇలా చేస్తే బాగుంటుంది అని వెంటనే భరత్ వచ్చి ఒక స్లాంగ్, మహేష్ వచ్చే స్లాంగ్, రాజేష్ అన్న వచ్చి భరత్ అంటే భార్గవ్ వచ్చి ఇలా ఒక్కొక్కటి మిక్స్ చేసి అలా డెవలప్ చేసి మొత్తాన్ని దాన్ని అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతాం అనమాట. నార్మల్ జోకే, కానీ దాన్ని మేము అలా డెవలప్ చేసి విధానం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే రాత్రి 12-1 గంట అయిపోతుంది, కానీ మాకు టైం తెలియదు అనమాట. హ్యాపీగా కూర్చుని సరదాగా నవ్వుకుంటూ అన్నీ జోక్లే కదా. సో మా ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా జోక్లోనే ఉంటుంది కాబట్టి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం అనమాట.